మనసులోనే మన ఫీలింగ్స్ ఏవో లోపల అనుకుని ఆమేనని బిగ్గరగా చెప్తే సర్వోన్నతుడైన దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి ఆమేన్ అంటాడు. స్తోత్రం, స్తోత్రం. కనుక ఎప్పుడైనా సరే ఏ సేవకుడు ప్రార్థించినా, లేక నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నా, లేదు నీ ఇంట్లో ఒక కుటుంబ కూడికే జరిగిన, ఏ అవసరతలో నీవు ఉంటావో నీ అవసరత ప్రభుతో నమ్రతగా చెప్పుకుని గంభీరంగా ఆమేనని గుండె లోతుల్లో నుంచి నువ్వు పలికినప్పుడు దేవుడు నీ పట్ల క్రియ చేస్తాడు. నమ్మితే ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామా? స్తోత్రం. బైబిల్లో పరమగీతము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా నాతో కలిసి పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల, హాలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. 3వ వచనం కూడా సపోర్ట్ చేసుకుందాం. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరల దానిని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని. నేను మరల వాటిని మురికి చేయనేలా. చాలు చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినడం కోసమే నెల రోజుల ముందు నుంచి పడిన ప్రయాస. వాల్ పోస్టర్స్ అంటించనివ్వండి, క్యాన్వాస్ చేయనివ్వండి, ఆర్థికంగా ఖర్చు కానివ్వండి, అహర్నిశలు. దేవుని సేవ అంటే సరదాగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్త్రాలు నలగకుండా ఏదో రాయల్గా వెళ్ళి వచ్చేది కాదు. ఒకడన్నాడు గుంటూరు సంఘంలో 10 ఏళ్ల క్రితం, వారమంతా కష్టపడితే మాకు 2,000 రూపాయలు మిగలట్లేదు, క్లాస్గా ఇలాగొస్తారు, ఒక అర్ధగంట మాట్లాడతారు, అలాగే వెళ్ళిపోతారు, 5,000 10,000 దండుకుని జేబులో వేసుకుని వెళ్తారు,
మాకు తెలియంది ఏముంది లేవయ్యా, ఈ సేవ, ఈ పరిచర్య, ఈ పద్ధతి. ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా అంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది, అదంతా ఇదంతా అని లేనిపోయి చెప్తూ ఉంటాడు. మేము అడిగాము ఆ సంఘంలో ఇవన్నీ. నా సంగతి చెప్తున్నా, ఎవరు చెప్పమన్నాడు ఇవన్నీ? సరి లేనప్పుడు ఎవడు పెట్టమన్నాడు ఇవన్నీ? ఉంటే పెట్టాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. చర్చిలో బాగానే ఉంటారు, బయటికి వెళ్ళాక రోడ్డు మీద సమీక్ష. ఇది పార్షి గారు దాకా వెళ్లకుండా ఉండాలని ఎంత అతి జాగ్రత్తగా మాట్లాడినా మాకు కూడా స్పై ఉంటారు, మాకు కూడా వేగుల వారు ఉంటారు. మేము మాట్లాడే మాటల్ని వక్రీకరించి ఇంకొకరితో ఎలాగ చెప్పేవాళ్ళు ఉంటారో, ఎంత కాదనుకున్నా ఎంత అవుననుకున్నా సేవకుని కూడా ప్రేమించేవాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఉంటారు, లేకపోతే అసలు పరిచయం చేయలేం. వాళ్ళు మాట్లాడుకునే విషయం వీళ్ళు విని తీసుకొచ్చి ఇలాగా అని చెప్తారు. మా మీద మీకు ఎవరైనా చెప్పారనుకోండి, మీరు వెంటనే రియాక్ట్ అవ్వచ్చు. కాకపోయినా పాస్టర్ గారికి అదేం పద్ధతి, అసలు బుద్ధి లేదు అనొచ్చు. మా గురించి వ్యతిరేకంగా మాట్లాడారన్న విషయం మా చెవిని పడినా మేము మాట్లాడడానికి ఉండదు. ఎందుకని? ఆత్మవంచన చేసుకొని బతుకుతారు అంటారా? ఆత్మవంచన కాదు అది. దైవజనుడు అంటే అమ్మ మనసు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. దైవజనుడు అంటే అమ్మ మనసు. తన కోపం వచ్చినా బిడ్డ మీద ప్రేమే చూపిస్తుంది. వాడి కోపం వచ్చి కాలదనినా తల్లి ప్రేమే చూపిస్తుంది. అలాగుంటేనే పరిచర్య. ఈ సంవత్సరం మా హీమను మేము ఖర్చు పెడతాం, మిగిలిచ్చి చేతికిస్తాం అన్నాడు. అప్పచెప్పా నేను చెప్తుంది 2012లో సంగతి. అప్పచెప్పా పెట్టమని. సంఘం మీద 23,000 వచ్చినాయి. కోటాలు ఇంకా స్టార్ట్ అవ్వాల. వాల్ పోస్టర్స్కి, పాంప్లెట్స్కి, పబ్లిసిటీకి, ఆర్కెస్ట్రాకి, టెంట్ హౌస్ అడ్వాన్స్కి, వంట పాత్రల అడ్వాన్స్కి 40,000 దాటిపోయింది. ఇంకా మొదలు అవనేలా పని. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. దగ్గరికి వచ్చి మా వల్ల కాదని చెప్పలేరు. నిలబడ్డాం కాబట్టి ఇంకొక చెరొక 50,000 వేసుకొని చేద్దామని చేయలేరు. మొత్తానికి 3 రోజులు నెట్టారు. నెట్టిన తర్వాత అయిన ఖర్చు 2012లోనే 1,50,000 దాటింది ఖర్చు. సంఘం మీద వచ్చింది 23,000. మిగిలిందంతా నేను ఎదురు అందిస్తానే ఉన్నా, రాసుకుంటా ఉన్నారు. ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. తప్పైపోయింది, బంధువే, తప్పైపోయింది, మామయ్యో అన్నో బావో ఏదో ఉంటుంది వరుస. ఏదో అనుకున్నాను, ఇలాగనుకోలేదు, క్షమించండి అని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీధిలో వెళ్తుంటే రోడ్డు మీద ఉన్న కుక్క కూడా పక్కకు పోదు మనల్ని చూసి. ఇంట్లోకి వెళ్తే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయరు. కానీ దైవ సేవకుడిని ప్రతికూలంగా మాట్లాడడానికి మాత్రం పెద్ద నోరు, బంగాళాఖాతం అంత నోరు వేసుకొని వస్తారు. ఎక్కడా జలనోడు విమర్శించే దేవుడిని అంటే దైవ సేవకుడిని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎంత ప్రయాస కోర్చి మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో ఒకడన్నాడు, నేను చెప్పే అవసరమైనయే, వ్యర్థంగా ఏం చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. రాంబాబు అన్న ఆయన ప్రాంతంలో సేవ ఉంది కదా, ఈ ప్రాంతానికి వచ్చి ఆయన మీటింగ్స్ పెట్టేది ఏంటి? మేమందరం ఉన్నాం ఇక్కడ, ఆయన వచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి అంటే, ఒకవేళ
ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఆ ప్రాంతాన్ని ఆయన కొనుక్కున్నాడేమో. ఏముందయ్యా నువ్వు ఇక్కడ వచ్చి మీటింగ్స్ పెట్టడానికి అన్నాడు. ఏం కావాలి దేవుని పని చేయడానికి చెప్పండి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నాకు అర్థమైనప్పుడు ఆయన పని చేయకుండా నేను ఎలా బ్రతకగలను? రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. సువార్త చేయడానికి, పరిచర్య చేయడానికి నో మోర్ ఫోర్స్, నో మోర్ కంపెల్షన్. ఎవరో పైనుండి ఎక్కడి నుంచో చెప్పాల్సిన పని లేదు. లేక ప్రాంతంలో సంఘం ఉంటేనే మేము చేస్తామంటానికి లేదు. నేను పాపినై ఉండగా, నేను దూరస్తున్నై ఉండగా, నేను బలహీనున్నై ఉండగా, నేను శత్రువునై ఉండగా నా కోసం ఆయన అనితర సాధ్యమైన ప్రేమను చూపి సిలువలో తనను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. డ్యూ టు హిస్ లవ్, అకార్డింగ్ టు హిస్ లవ్. ఆయన ప్రేమకు ప్రతిగా ఆయన పాద పరిచర్య చేయక నేనేం చేయగలను? ఆయన సేవ చేయడానికి బౌండరీస్ ఉంటాయా? ఆయన సేవ చేయడానికి కొలతలు ఉంటాయా? ఆయన సేవ చేయడానికి పరిమితులు ఉంటాయా? ఆయన నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడో అందుకే నేను సువార్త చేస్తున్నా. స్తోత్రం, స్తోత్రం. ఎంత ప్రయాసతో మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు సహకరించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కొద్దిమంది ఉంటే విమర్శించేటువంటి వారికే బలం ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసు అవన్నీ. ఈ సందర్భంలో ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు గనక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే ఈ పెట్టిన ఖర్చు, పడిన ప్రయాసకి అర్థం చెప్పాలి, అర్థం లేదు. అందుకోసం చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం శ్రద్ధతో వినినప్పుడు వాక్యం మనలను బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్దాం, గట్టి చెప్దాం, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగం నేను ఇంకొకసారి చెప్తున్నా. మళ్ళీ మేము 2024 జనవరి నుంచి వర్డ్ మినిస్ట్రీలో కానుకలు తీయటం ఆపేసాం. కొంతమందికి కష్టం, కొంతమందికి బరువు బాధగా ఉండొచ్చు. నాకు కూడా కష్టమే, అది డైజెస్ట్ అవ్వడానికి నాకు కూడా చాలా టైం తీసుకుంది. 3-4 లక్షలు 5 లక్షలు దాదాపు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేస్తే 3 రోజులు కానుకలు తీస్తే 5,000 రానివ్వండి, 4,000 రానివ్వండి, లేకపోతే 10,000 రానివ్వండి, 5 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు 3 రోజులు 3 పదులు 30,000 వస్తే దేనికి అవుతాయి? అసలు వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ సేక్ ఆఫ్ మనీ. డబ్బుల కోసం మేము చేయట్లా. ఒకడు ఫోన్ చేశాడు, ఒకడు కామెంట్ పెట్టాడు, మీరు మీటింగ్ చేసేది డబ్బుల కోసమే కదా, మీరు మీటింగ్ చేసేది ఉదర పోషణ కోసమే కదా, కానుకలు తీయకుండా చేయండి అయ్యా మీరు సేవ అన్నాడు ఒకడు. పేరు చెప్పమండి, చెప్పలా. వాడు మంచి కన్నాడో చెడు కన్నాడో తెలియదు, కానీ నిజమే. మేము చేస్తుంది డబ్బుల కోసం కాదు. మా దేవుడు మా మీద చూపిన ప్రేమకు ఫలితంగా మేము జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసి నడుస్తున్నాం. స్తోత్రం. అలాంటప్పుడు నారు వేసిన దేవుడు నీరు పోయిడా? చెప్పండి. అన్నం తినరా అని పిలిచిన అమ్మ మంచినీళ్ళు ఇవ్వదా తినేటప్పుడు? నిజంగా దేవుడు నన్ను పిలిస్తే రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. వెంటనే డిస్కషన్ మాలోనే. 3 రోజులు ఆపేస్తే కొంతమంది సిద్ధపడి వస్తారు కదన్నా, మరి సిద్ధపడి వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్ కోసం కదా, అప్పుడు కూడా తీసుకోవద్దా అని ఇంకో తమ్ముడు. అందుకని 3 రోజులు చేసినా 4 రోజులు చేసినా మొదటి 2-3 దినాలు పట్టొద్దు. చివరి రోజు మాత్రం వాళ్ళ బ్లెస్సింగ్ కోసం ఈ పరిచర్యలో మేము అని చెప్పి ఉత్సుకత కలిగి, పట్టుదల కలిగి వచ్చే బిడ్డలు ఉంటే వారికి మాత్రం అవకాశం ఇద్దాం. అంటే చివరి రోజు తీసుకుందాం. అంతకుమించి స్వలాభాపేక్షతోటో, ధనార్జనతోటో,
ఇంకేదో ఉద్దేశంతో మనం సేవ చేయట్లేదు అనేది దేవునికి ఎలాగూ తెలుసు. పరిచర్య విధానం, ఆ సిస్టమ్ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అనేకులు దేవునికి చేరువయ్యే అనుకూలత దక్కుతుంది. సో నన్ను ఆల్రెడీ అనుకుంటే ఒక సహోదరుడు ఫోన్ చేసి అడిగాడు, అన్నా ఇది మీరు ప్రతిపాదించారా లేకపోతే మీకు ఎవరన్నా సేవకులు చెప్పారా, కానుకలు తీయట్లేదే అన్నాడు వ్యంగ్యంగా. కానుకలు తీయడం తప్పని కాదు తమ్ముడు, తీయదలుచుకోలేదు. ఒకడెవడో విమర్శించాడు, డబ్బుల కోసం బ్రతకడానికే కోసం కదా ఇదంతా అని చెప్పని. అందుకోసం మా దేవుడు మమ్మల్ని ఎలా బ్రతికించడో అది నిజ జీవితంలో మేము చూసి ఇతరులకు చూపించాలని తీర్మానం చేసుకున్నాం. 2024 ఎండింగ్ డిసెంబర్ నుంచి 2025 అంతా మీటింగ్స్ అలాగే చేసాం. 2006లో కూడా ఎక్కడికి వెళ్ళినా అలాగే చేస్తున్నాం. చూద్దాం, తేరి చూడమన్నాడు దేవుడు. ఇప్పుడు చూసిన ఐగుప్తీయులు నీకెన్నడు నీవు చూడడు అని చెప్పాడు ఇశ్రాయేలీయులతో, మోషేతో. రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట తేరి చూద్దాం, వేచి చూద్దాం. దేవుడు అద్భుతం చేస్తాడు, ఏ కార్యం చేస్తాడో. ఆయన కొరకు ఆయన పక్షంగా నిలబడిన వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. స్తోత్రం, స్తోత్రం. ఒకవేళ ఎవరికైనా అట్టి మనసుంటే ఈ పరిచర్య నిమిత్తం, మీ అందరి ఆశీర్వాదం నిమిత్తం రేపు కానుకల సేకరణ ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా దేవుడు ప్రేరేపిస్తే కనుక సిద్ధపడి రండి. నిర్బంధమేమి లేదు, బలవంతమేమి లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుంచి మమ్ము రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మ్రొక్కవలనన్న చింత మాకు లేదు. ఇది శద్రకు మెషాకు అబేద్నెగోల విశ్వాసం. దేవుని పిల్లలైనటువంటి వారు విశ్వాసపు స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్లోకి, అమూల్యమైన విశ్వాసపు స్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. ఆ స్థితిలోకి వారు ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట చూడండి, చదువుకున్న మాట. బై షార్ప్ ఎక్కువ వస్తుంది. హలో సౌండ్ ఇంజనీర్స్, షార్ప్ ఎక్కువ వస్తుంది, చెవులు పగులుతున్నాయి కొద్దిగా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. చదవండి ఆ మాట మొదటి నుంచి. నా సహోదరి ప్రాణేశ్వరి అని ఎవరినంటారు? ప్రాణేశ్వరి అని ఎవరినంటారు? ఎఫ్రాత, భార్యని లేక ప్రియురాల్ని. ఈశ్వరి అంటే దేవత, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందింది. ప్రాణేశ్వరి అంటే నా ప్రాణ ప్రియురాలు. ప్రాణేశ్వరి అన్నాడు, బాగానే ఉంది. సహోదరి ఎట్టయింది మరి? ఏమ రైట్? స్తోత్రం చెప్పండి అర్థమైతే. సహోదరి అన్నాడు అనుకో, ఓ నా అక్క, ఓ నా చెల్లి అని అర్థం. సహోదరి అన్నప్పుడు ప్రాణేశ్వరి అనకూడదు. ప్రాణేశ్వరి అన్నాడు కాబట్టి సహోదరి అనకూడదు. మరి ఇక్కడేంటి? నా సహోదరి ప్రాణేశ్వరి. సహోదరి అంటే సహ ఉదరములో నుంచి వచ్చినది. సహ ఉదరి, ఒకే కడుపులో నుంచి వచ్చాం. శారీరకంగా ఒకే అమ్మ కడుపులో నుంచి వస్తేనేమో నాకు అక్క చెల్లి. సంఘం అనే ఒకే ఉదరములో నుంచి వస్తేనేమో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వ్యక్తి సహోదరుడు లేక సహోదరి. దేవుని దృష్టిలోకి వచ్చేపాటికి వారు దేవుని ప్రాణమునకు అత్యంత ప్రియులు. ఒక భర్త భార్యను అనొచ్చు ప్రాణేశ్వరి అని, కానీ ఆమె కోసం ప్రాణం పెట్టడు. భార్య భర్తను అనొచ్చు ప్రాణేశ్వరుడా అని, కానీ వాని కొరకు ప్రాణం పెట్టదు. ఆ మాట అనడానికి ఎవరు సమర్థులు, ఎవరికి హక్కు ఉంది అంటే
ప్రాణం పెట్టినటువంటి ఆయనకు మాత్రమే హక్కు ఉంది. స్తోత్రం. ఎవరి కోసం ఎవరు పెట్టారు ప్రాణం? పాపభూయిష్టమైన నరజాతి కోసం పాపరహితుడైనటువంటి జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే హక్కు. రైట్. తర్వాత, నా ఉద్యానవనమునకు నేను, ఉద్యానవనము అంటే సింపుల్గా స్పిరిచువలైజ్ చేసుకుంటే సంఘం, సహోదరి ఉండే స్థలం, ప్రాణేశ్వరి ఉండే స్థలం, ఆయన రక్తంలో కడగబడిన వారు నివసించే స్థలం అది. ఆయన ప్రాణము ద్వారా విడిపించబడినటువంటి వారు ఉండేటువంటి ప్లేస్మెంట్ అది. ఏ తెంచితిని నా జటమాంసిని నా గంధవర్గమును, అంటే ఉద్యానవనంలో ప్రత్యేకించబడినటువంటి జాతి ఏంటంటే, వృక్ష సముదాయంలోనే ప్రత్యేక జాతి ఏంటంటే జటమాంసి గంధవర్గము. చెప్పండి, జటమాంసి గంధవర్గము, సువాసనాభరితమైనటువంటి వృక్ష సముదాయం అది. ఏమన్నాడు? త్వరగా, జటమాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, ప్రోగు చేసుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును, అంటే ఆహార పదార్థములో శ్రేష్టమైనటువంటి ఆహారం, మెడిసినల్ ఫుడ్ అది. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము, క్షీర సహిత అంటే క్షీరము అంటే పాలు, పాలతో కలిపినటువంటి, చెప్పాలి, పాలతో కలిపినటువంటి ద్రాక్షారసం, పాలతో సమ్మిళితమైనటువంటి ద్రాక్షరసం త్రాగుచున్నాను, పానము చేయుచున్నాను. ఎవరట? ద్రాక్ష తోటకి ఎవరైతే వచ్చారో, ఉద్యానవనానికి ఎవరైతే వచ్చారో, ఆ ఉద్యానవనమునకు హక్కుదారుడు ఎవరో, ఆ ఉద్యానవనానికి యజమానుడు ఎవరో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను అంటే తోటలో ప్రత్యేకించబడినటువంటి ఆహారం అది. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, ఆహార విలువలు కలిగినటువంటి ఆహారం అది. నా జటమాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. వృక్ష సముదాయంలో, తోటలోకెల్లా, ఉద్యానవనంలోకెల్లా ప్రత్యేక జాతి అది. నా సకులారా, సఖి అంటే ఎవరినంటారు? సఖి అని, సఖి అని ఎవరినంటారు? భార్యని సఖి అంటారు, ప్రియురాల్ని సఖి అంటారు. ఇక్కడ ఒక సఖి కాదు, సకులారా. పురుషులైనా స్త్రీలైనా తోటలో మొక్కలే కాబట్టి దేవుని ప్రాణమునకు అత్యంత ప్రియులైన వారిని ఆయన సంబోధిస్తున్నాడు తోట యజమానుడు. సకులారా, భుజించండి, పానము చేయండి, స్నేహితులారా. అది ఇంట్రొడక్షన్. సకులు అన్నాడు, స్నేహితులు అన్నాడు, సహోదరులు సహోదరీలు అన్నాడు, ప్రాణ ప్రియులు అన్నాడు. తర్వాత వచనం, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల, సహోదరి, ప్రియురాల, నా పావురమ, కళంకము లేనిదాన, ఆలకింపు. అంటే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెప్పే క్రమంలో ఆయనకి ఆమెకి ఉన్నటువంటి రేపో చెప్తున్నాడు, బాండింగ్ చెప్తున్నాడు.
వారి ఇరువురి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. సహోదరి ఆమె, ప్రియురాలు ఆమె, పావురం ఆమె, నిష్కళంకురాలు ఆమె. ఆలకింపుము అంటే సింపుల్గా చెప్పాలంటే స్వరక్త ప్రోక్షణలో ఊపిరి పోసుకున్న సంఘంతో ఆయన నేరుగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడేం అలాగే లేదు కదండి అని అడగొద్దు. కొంత ఇచ్చట, కొంత అందుకే ఆయన స్పిరిచువలైజ్ చేసుకోవాలని, ఆత్మీయకరణ చేసుకుంటే సహోదరి, ప్రియురాలు, పావురము, నిష్కళంకురాలు, ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. ఆలకింపుము. ఇప్పుడు ఏమంటున్నాడు? నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆమెమో ఇంట్లో ఉంది. ఆమె అంటే అపార్థం చేసుకోవద్దు. క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తి యొక్క స్థానం ఏంటంటే ఇంట్లో ఉన్నారు. వీధిలో ఏమి లేరు, ఇంట్లోనే ఉన్నారు అనుకోండి. సురక్షితమైన ప్లేస్మెంట్లోనే ఉన్నారు. కానీ ఏ పరిస్థితిలో ఉన్నారంటే తలుపు వేయబడింది. తలుపు వేయబడింది. వేయబడిన తలుపుకి వెలిగా నిలబడి ఆమె కొరకొచ్చిన ఆమె ప్రాణప్రియుడు, ఆమె కొరకొచ్చినటువంటి ఆమె యజమానుడు, ఆమె కొరకు రక్తమును క్రయధనంగా సిలువలో ధారవోసినటువంటి క్రీస్తునాథుడు గోడకు వెలిగా తలుపుకు బయట నిలబడి తానేంటో, తన పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. నా తల మంచుకు తడిసినది, వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు మనకైతే మంచు చలికాలంలోనే పడిద్ది. సీజన్ అన్నమాట. వేసవికాలం వేరు, వర్షాకాలం వేరు, శీతాకాలం వేరు. మంచు మనం ఎప్పుడు చూస్తామంటే మన భారతదేశంలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో చలికాలంలోనే చూస్తాం మంచు. కానీ ఈ ఉదంతం ఇశ్రాయేలు దేశీయ పరిస్థితులను బట్టి చూస్తే 365 రోజులు మంచే ఉంటుంది. చెప్పండి, ఎన్ని రోజులు? సంవత్సరం అంతా మంచే ఉంటుంది. కాగా పోగా ఫ్రీక్వెంట్గా వర్షం కూడా వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నవాడు వర్షానికి తడవడు, ఇంట్లో ఉన్నవానికి మంచుకు తడవలసిన అవసరం లేదు. తోటకి యజమానుడు, ఈమెకు యజమానుడు ఇంటి లోపల ఉన్న ఈమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకింపుము. ఏ విషయం ఆలకించాలి అంటే, నేను తలుపునకు బయట ఉన్నాను, గోడకు వెలిగా ఉన్నాను. ఏ పరిస్థితిలో ఉన్నానంటే నా తల మంచుకి తడిసిపోయింది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు అంటే తడిసి ముద్దయిపోయిన పరిస్థితిలో ఉన్నాను. నాకు తలుపు తీయమనుచు తడతా ఉన్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన ప్రభువా అంటారు. నిజమే, ప్రభు చెప్పిన మాటే. కానీ ఆ స్థితిని ఎంతమంది కాపాడుకోగలుగుతున్నారు? మీరు వాక్యం వింటున్నప్పుడు అర్థమవ్వాలా. ప్రియురాలా అన్నాడు, సహోదరి అన్నాడు, ప్రాణేశ్వరి అన్నాడు, నా పావురమా అన్నాడు, నిష్కళంకురాలా అన్నాడు. అంటే ఆయన ద్వారా అన్ని విధాలుగా ప్రశంసించబడుతున్నటువంటి ఆమెమో లోపల ఉంది, ఈయనేమో బయట ఉన్నాడు. తల ఏమో మంచుకు తడిసిందంట, వెంట్రుకలేమో రాత్రి కురిసే సినుకులకు తడిసిపోయినాయి అంట.
తలుపు తీయమనుచు పిలుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందన్నమాట. ఆమె ప్రియురాలే, ఆమె ప్రాణేశ్వరే, ఆమె సప్పుడు పో అని చెప్పి మాట్లాడడం మానేసి మనమేమయ్యామంటే ఆయనతో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకుని మనం పోగొట్టుకున్నాం. కానీ ఆయనైతే స్టిల్ హీ ఈజ్ కాలింగ్ లైక్ దట్. ఈరోజు కూడా అదే ప్రేమ చూపిస్తూ కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకోవడానికి ఎలాగైతే చూస్తుందో, ఎన్నో మారులు మిమ్మల్ని నా రెక్కల క్రింద సేద తీర్చాలని, చేర్చుకోవాలని చూచుచుంటిని. కానీ మీరు వ్యభిచారముతో కళంకభరితమైపోయిన ఒక స్త్రీ భర్తను కాదని వెళ్ళిన తరువాత ఆ పురుషుడు ఆమెను చేర్చుకుంటాడా? ఒకవేళ చేర్చుకుంటే ఆ దేశం భయంకరమైన పాపభూయిష్టమైపోద్ది. ఎన్నో మార్లు నీవు నాకు విరోధంగా పాపం చేసిన, ఎన్నో మార్లు నా పట్ల విశ్వాసఘాతకిగా నీ వ్యవహరించిన, నీకోసం ఇంకా చేతులు జాపి ఎదురు చూస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. పావురము నిష్కళంకురాలు సహోదరి ప్రాణేశ్వరి ఆయన రక్త ప్రవాహంలో కడగబడినప్పుడు మనకు ఆయన ఇచ్చిన స్థానం, మనకిచ్చిన ప్లేస్మెంట్. ఇప్పుడు మనం ఆయనకు దూరం అయిపోయాం, ఆయనకు దూరం అయిపోయాం. కానీ ఆయన మాత్రం ఆ మొదటి ప్రేమను బట్టి అదే సంబోధన. స్తోత్రం, స్తోత్రం. మార్పు మనలో వస్తుంది కానీ ఆయనలో మార్పు రాదు. మన ప్రేమలో బలహీనత ఉంటుంది కానీ ఆయన ప్రేమలో బలహీనత ఉండదు. మన ప్రేమలో వివక్ష ఉంటుంది కానీ ఆయన ప్రేమలో వివక్ష ఉండదు. మన ప్రేమలో పక్షపాతం ఉంటుంది కానీ ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. అనుకూలంగా ఉంటే మా అన్నయ్య, మా అబ్బాయి అంటాం, మా డాడీ అంటాం, మా మమ్మీ అంటాం, మా చెల్లి అంటాం, మా అక్క అంటాం. కొద్దిగా ప్రతికూలమైతే అసలు నువ్వెవరో నేనెవరో పో అంటాం. అనుకూలంగా మార్చుకున్నాడు. దూరస్తులైన మనల్ని ప్రియురాలుగా, పావురంగా, ఇష్టురాలిగా, సహోదరిగా, ప్రాణేశ్వరిగా పావురంగా ఎంచాడు. దూరమైన తర్వాత కూడా అదే ప్రేమ మన పక్షంగా పొందుపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. లవ్ ఆఫ్ ఇన్ఫినిటీ, అనంతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఆంక్షలు లేని ప్రేమ. ఆ ప్రేమ కొలతలు లేవు, ఆ ప్రేమకు బౌండరీస్ లేవు. ఆ ప్రేమ వన్ సైడెడ్ కాదు. నేను నిద్రించి తినే కానీ ఆ లైన్ మిస్ అయ్యాం. నేను నిద్రించి తినే కానీ అంటే నిద్రపోవటం వేరు, మనసు మేలుకొని ఉండడం వేరా? ఉంటుందా ఆ స్థితి? ఉంటుంది. దేని మీద మన లక్ష్యం ఉంటుందో, దేని మీద మన ధ్యాస ఉంటుందో, ఏ విషయంలో మనం బాధ్యత కలిగి ఉంటామో. నిద్ర శరీరానికి, అలసట శరీరానికి. ధ్యాస ఉన్నప్పుడు శరీరం అలసిపోయి డస్సిపోయి విశ్రాంతిలోకి వెళ్ళిన మనసు మాత్రం తీవ్రంగా ఆలోచనలో ఉంటుంది. దాని పేరే బాధ్యత. స్తోత్రం చెప్దాం, స్తోత్రం. పిల్ల పెళ్లి పెట్టుకున్నాడంట తండ్రి. డబ్బులు పెళ్ళికి కావాలా, సమకూడలా. లేట్ అయితే సంబంధం మిస్ అయింది. మంచి ఫ్యామిలీ. ఇప్పుడు డబ్బులు సమకూర్చుకునేటువంటి విషయంలో చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడో అప్పు అడిగి వచ్చాడంట. ఏదో అమ్ముతాము, డబ్బులు ఇవ్వండి, లేదా తాకట్టు పెట్టుకొని ఇవ్వండి అని. వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. టైం దగ్గరికి వచ్చింది. ఇంటికి వచ్చి పడుకుంటే భార్య భర్తను లేపడం ఇష్టం కాక డిస్టర్బ్ అవుతాడేమో అని చెప్పి దగ్గర ఉన్న ఫోన్ ఇట్లాగి సైలెంట్లో పెడుతుందంట. అయ్యగారు, వెంకయ్య గారు అంటున్నాంట లేచి. కలవర పడతావు ఎందుకయ్యా? వెంకయ్య గారు ఎవరు అంటే, అమ్మ డబ్బులు అడిగి వచ్చానమ్మా, వచ్చాడేమో అనుకున్నాను, పంపిస్తానన్నాడమ్మా.
అంటే మనిషి శారీరకంగా డస్సిపోయాడు, కానీ మనసు మాత్రం లగ్నమై ఉంది. బాధ్యత కలిగిన వానికి ఏమరుపాటు ఉండదు. తండ్రితో కుడిపార్శ్వమున ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుని పోలికగా దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు, పూర్వం దేవునికి దూరస్థులమైన మనం, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి శాపము నుంచి పాపం నుంచి విడిపించి తనకు ప్రియులైన పిల్లలుగా ఎంచాడు, ఆ స్థానం ఇచ్చాడు. స్తోత్రం. ఇచ్చిన తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకుని. అంటే దేవుడిచ్చిన స్థితి ఏంటి, ప్రస్తుతం నీవు ఉంటున్న స్థితి ఏంటి? ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళుచు దొంగల చేత కొట్టబడెను అని ఉంది. ఉండాల్సిన ప్లేస్ ఎక్కడంటే యెరూషలేము, హై ప్లేస్. వెళుతుంది ఎక్కడికి అంటే యెరికోకి. సొంత చిత్తానుసారమైన ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ప్రణాళికలు, సొంత తీర్మానం, వెళుతూ వెళుతూ దోచుకొని పడ్డాడు. అదే అంటుంది వాక్యం. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏ స్థితిలో ఉంచాడు, ఏ స్థితిలో నుంచి ఎక్కడికి జారిపోయావు. మనం విమర్శ చేసుకోవాలి, మనం గుర్తెరగాలి. ఆయన మాత్రం ఒకప్పుడు దూరంగా ఉన్న మన కోసం ప్రాణం పెట్టాడు, సమీపస్తులకు చేశాడు. సమీపస్తులకు చేశాక ఇవ్వబడిన స్థానం పోగొట్టుకుని దిగజారిపోయిన మనల్ని అదే ప్రేమతో మళ్ళీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతున్నాడు, నా తల మంచుకు తడిసింది, నా తల వెంట్రుకలు, వెంట్రుకలు అన్నాడు కానీ తల వెంట్రుకలు, రాత్రి కురియు, బట్టలంతా తడిచిపోతే కానీ శరీరం మీద ఉండే వెంట్రుకలు కూడా తడిచిపోయే పరిస్థితి రాదు. బట్టలు ఉంటే వెంట్రుకలు తడవు. అంటే ఎంతగా తడపబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే చినుకులు పై వస్త్రాన్ని తడిపేసే సేమ్ టైం నిరీక్షిస్తూ 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 ఉన్నటువంటి కారణంలో, హేతువులో తల వెంట్రుక మొదలు దేహమంతా తడిసిపోయింది. మళ్ళీ చదవండి, నా తల మంచుకు తడిసింది. నేను అడుగుతున్నాను, ఈయనకి ఇల్లు వాకిలు లేదంటారా? ఆమె నిక్షేపంగా ఇంట్లో ఉంది తలుపేసుకుని, ఈయనేమో తలుపుకు బయట గోడకు వెలుపులుండి తడుతూ, మరి ఎన్నాళ్ళ నుంచి ఎప్పటి నుంచి తడుతూ ఉన్నాడో తెలియదు. ఎన్నాళ్ళ నుంచి తలుపు. ఆకాశ పక్షులకు నివాసములను, నక్కలకు బొరియలను కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా స్థలం లేదు. సృష్టికర్తకి స్థలం లేదు, ఉండడానికి లేదు, నివసించడానికి లేదు. ఆయన సృష్టిని సృజించినోడు కదా, ఆయనకి లేకపోవడం ఏంటి? ఆయన సృష్టిలో నివసింపడం. ఎక్కడ నివసిస్తాడు? మానవ హృదయంలో. నేను దేహము ఆయన ఆత్మకు ఆలయమని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు మన జీవితాలు ఎలాగైపోయినాయి అంటే, లోకంలో ఉన్న అన్ని ప్రేమలకు మనలో అవకాశం ఉంది, కానీ లోకంలో ఉన్న సమస్త మానవ జాతి బంధాలకు స్థానం ఉంది, కానీ సమస్తానికి కర్త అయిన దేవునికి మాత్రం మనలో స్థానం లేదు. ఊరికే షో. నేనేమో బైబిల్ చెప్తున్నాను, బైబిల్ మోసుకొని వస్తున్నాను, ఇంకొక ఆయనేమో వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఇంకొకళ్ళేమో వైట్ డ్రెస్ వేసుకున్నారు, ఇంకొకళ్ళేమో బాప్తిజం పొందారు, ఇంకొకళ్ళేమో స్తుతారాధన చేస్తున్నారు. ఈ మనుషులు పెదవులతో నన్ను ఘనపరుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఇది మన కండిషన్. ఇప్పుడు నేనేమంటాడంటే, తలుపు తీయమని తడుతూ, నువ్వు తలుపు తీసేటంత వరకు, ఎన్నాళ్ళ నుంచి నీ హృదయపు తలుపు మూయబడిందో, ఎన్నాళ్ళ నుంచి నీలో నాలోకి ఆయన రావడానికి ఇష్టపడి కోరుతూ మూయబడిన మన హృదయాన్ని తడతా ఉన్నాడో, అక్కడ వాక్యం చెప్తుంది, మంచు ఆయన తలను తడిపేసిందంట. దాని అర్థం ఏంటంటే అనంతమైన ప్రేమ.
బాధ్యతకు గుర్తు. ఇల్లు లేక కాదు, వాకిల్ లేక కాదు, సృష్టికర్తకి ఏమి లేదు చెప్పండి. మరి ఎందుకు మంచుకు తడిసింది అంటున్నాడు అంటే లిటరల్గా మంచుకు తడవడం కాదు. అది మంచుకు తడిసింది అని ఆయన చెప్తా ఉన్నాడు అంటే మన కోసం ఆయన చూపిస్తున్న అనితర సాధ్యమైన ప్రేమకు తార్కాణం, మన కోసం తొలగిపోయిన మన జీవితాలని సరిచేయడానికి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమకు తార్కాణం, మన పట్ల ఆయన వహిస్తున్న బాధ్యతకు తార్కాణం. అది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన తల మంచుకు తడిసిందని పరమగీతంలో ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయం తీసేద్దాంలే, అది దీనికి రిలవెన్సీ కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తారా? మత్తయి సువార్త 26వ అధ్యాయం వచనం మీరే చదవండి. ఏంటో ఆయన పరిసయ్యుడైన కుష్ఠరోగి సీమోని ఇంట ఉన్నప్పుడు పస్కా పండుగ 2 దినములు కద్దనగా ఆయన తలని ఒక స్త్రీ వచ్చి శిలాభరణి పగులగొట్టి తైలముతో ఆయన తల తడిపింది. స్తోత్రం, స్తోత్రం. ఉందా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు బేతనియలో పరిసయ్యుడైన కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి భోజనమునకు కూర్చుండగా ఏం చేసింది? ఆవిడ ఆయన తల మీద, అంటే ఇప్పుడు దేంతో తడబడింది ఆయన తల? అత్తరుతో. అత్తరు మీన్స్ అభిషేక తైలం అని చెప్పుకోవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి, అది కూడా వచనం మీరే. బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసెను. యోహాను సువార్త 11లో కూడా ఉంటుంది. కాకపోతే అక్కడేముంటుందంటే లాజరు సహోదరి అయినటువంటి మరియా, ఆమె ఏం చేసిద్దంటే ఆయన పాదములను అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడిచినటువంటి వ్యక్తిగా అక్కడ చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలోనేమో పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయన పాదములను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోసి ఆయన పాదములు ముద్దాడినట్లుగా చూస్తాం. ఇక్కడ మత్తయిలో ఏం చెప్పాడు, మార్కులో ఏం చెప్పాడు, యోహాన్లో ఏం చెప్పాడు, లూకాలో ఏం చెప్పాడు అనేది కాదు, కానీ వర్తమాన అంశానికి అనుకూలంగా నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే ఆయన తల జటమాంసి అత్తరు పోయబడింది తల మీద. కొంతమంది కోప్పడ్డారు, ఎంత విలువగల అత్తరు పాడు చేసావు, దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు కొంతమంది. ఇంకో దగ్గర అయితే డైరెక్ట్గా యూదా అనేది ఇచ్చాడని ఉంటుంది. అంటే డబ్బు మీద ఎంత ఆపేక్ష లేకపోతే డబ్బును అంత జాగ్రత్త చేస్తాడు ఆయన. జాగ్రత్త, డబ్బు మీద జాగ్రత్త ఉండడం వేరు, డబ్బును ప్రేమించడం వేరు. ప్రార్థనా పరులని చెప్పుకునే, క్రైస్తవులమని చెప్పుకునే, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకునే, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ. మేము దేవుని ప్రేమిస్తున్నామండి, అవసరమైతే మా ప్రాణం ఇస్తామని చెప్తూనే డబ్బుకు తప్ప హృదయంలో స్థానం ఇవ్వని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. యూదా అనేవాడు అప్పటికి ప్రభువుని అమ్మలేదు ప్రభువుని అప్పటికి, కానీ వాడి మనసంతా డబ్బుతోటి నిండి ఉంది.
ఆ స్త్రీ అచ్చ జటమాంసత్తరు తీసుకొచ్చి శిలాభరిని పగలగొట్టి ఆయన తల మీద పోసినప్పుడు కోప్పడినవాడు, విమర్శించినవాడు అనేకులతో పాటు యూదా ప్రధానుడు ఆల్రెడీ డబ్బు మీద వానికున్న ఆపేక్షను బట్టి డబ్బు విలువని ఇంకొక స్థాయిలో ఆలోచిస్తూ ఇలాగెందుకు చేసావని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు ప్రభువు పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేనైతే మీతో ఎల్లప్పుడూ ఉండువాడను. మరి ఈమె నా మరణము నిమిత్తమై, నా భూస్థాపన నిమిత్తమై యుక్తమైన పని చేసింది, మంచి పని చేసింది. స్తోత్రం. నన్ను గూర్చిన వార్త ఎక్కడ ప్రచురితమవుతుందో అక్కడెల్లా ఏమను గూర్చి చెప్పబడుతుంది. స్తోత్రం, స్తోత్రం. ఆయన తల మంచుకు తడిసింది. బాధ్యతకు గుర్తు, మన మీదున్న ప్రేమకు గుర్తు. ప్రారంభంలో ఏ ప్రేమ చూపించాడో తొలగిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ చూపిస్తున్నాడు. అవునా కాదా? శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు, సీమోను లేక పేతురు, నేను వెళ్ళిన తర్వాత సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లించడానికి కోరుకున్నాడు. నువ్వు తప్పిపోతావు, తొలగిపోయిన తర్వాత సరిచేయబడతావు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని అడుగుతాడు. పేతురుకు కోపం వచ్చింది. నేనేంటి తప్పిపోవడమా? సాతాను గోధుమల్లాగా జల్లించడానికి కోరుకున్నాడా? నేనా? మరణానికైనా చెరసాలకైనా నేను సిద్ధమే ప్రభువా, నీ కోసం దేనికైనా సిద్ధమే ప్రభువా అన్నాడు. మన కుప్పిగంతులు దేవుని ముందండి మనం వేసేది. మనుషుల దగ్గర అయితే షో చేయవచ్చు, మనుషుల ముందు అయితే బడాయి కొట్టవచ్చు. దేవుని ముందు కొడతామా? అంతరంగమును ఎరిగిన దేవుడు ఆయన, అందరి ఆంతర్యము ఎరిగిన వాడు గనుక ఆయన ఎవరికి తనను తాను వశము చేసుకోలేదని వ్రాయబడింది. నీవు నేనైతే పైవేశాన్ని చూస్తాం, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనలో మనం ఏ మనసుతో ఉన్నామనేది నాకు తెలియదు, ఎజ్రాకి తెలియదు, నీ ప్రక్కన ఉన్న వ్యక్తి గురించి నీకు తెలియదు. కానీ అందరి మనసు ఎవరికి తెలుసు? నిర్మాణకుడైన దేవునికి తెలుసు. హృదయాంతరంగంలో వసించువాడైన ఆయనకి తెలుసు. మనుషుడు ఆయన ఎదుట దాగలేడు. స్తోత్రం. చావుకైనా చెరసాలకైనా సిద్ధమే ప్రభు అనగానే నేను అనుకుంటా, ప్రభు మెల్లగా ఒక చిన్న నవ్వు నవ్వి, కోడి రెండవ మారు కోయక మునుపు నన్నెరుగనని ముమ్మారు బొంకుతావు. ఒప్పుకోలేదు పేతురు, డైజెస్ట్ అవ్వలేదు పేతురుకి. ప్రభువుని అరెస్ట్ చేయడానికి వస్తేనే వరలో కత్తిలాగి వాని చెవిని తెగ నరికాడంట, మల్కు అనేవానికి. అంత ఫాస్ట్, అంత ప్రేమ కలిగినోడు. నీకోసం చావుకైనా నేను సిద్ధమంటే ఏనేమన్నాడు? నన్ను ఎరుగునని ముమ్మారు బొంకు వరకు కోడి రెండవ మారు కోయదన్నాడు. ఈలో ప్రభువుని అరెస్ట్ చేశారు, ప్రేతోర్యమైన సేనలోకి తీసుకెళ్ళిపోయారు. చాలామంది ఏమనుకుంటారంటే పేతురు పిరికోడు, అబద్ధం ఆడాడు, చంపుతారని భయమేసి అబద్ధం ఆడారు. మీకు ఓ మాట తెలుసా? శిష్యులందరూ పారిపోయారని ఉంటుంది మత్తయి సువార్త 26లో. అందరూ పారిపోయారు ఎక్సెప్ట్ పీటర్. ఈయన పారిపోవాలా, అక్కడే ఉన్నాడు. పిరికోడైతే వెళ్ళిపోవాలా, కానీ వెళ్ళాలా, అక్కడే ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఎందుకు అబద్ధం ఆడాడు? అందులో ఉంటుంది 26వ అధ్యాయం 50లోనో 58వ వచనంలోనో ఉంటుంది, తర్వాత చూసుకోండి. దీని అంతము ఏమగునో చూడాలని. పిరికోడైతే ఉండేది ఎందుకండి? దొరికితే చంపేరు. పిరికోడుగా ధైర్యశాలే. దీని ముగింపు ఎలాగుంటుందో చూడాలనుకున్నాడు. ఈలో 3 సార్లు అబద్ధం ఆడే పరిస్థితి వచ్చింది. తనను తాను హైడ్ చేసుకోవాలంటే, తనను తాను దాచుకోవాలంటే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాలి. భౌతిక పరిస్థితులను బట్టి ప్రభు నాకు తెలియదు అన్నాడు, ఆయన నేను చూడలేదన్నాడు. ఒట్టు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. ముమ్మారు అబద్ధం ఆడేపాటికి కోడి రెండవసారి కూసింది. ఎక్కడో నుంచి ప్రభు చూస్తున్నాడు పేతురు వైపు.
మూడవ మారు అబద్ధం ఆడగానే కోడి రెండవ మారు కూసింది. ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను అని ఉంది బైబిల్లో. స్తోత్రం, స్తోత్రం. యోధా మనస్సు ఆయనకి తెలుసు, పేతురు మనస్సు తెలుసు, శిలాభరిని పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసిన ఆ స్త్రీ మనస్సు తెలుసు ఆయనకి. ఈ రాత్రి వాక్యం చెప్పే నా మనసు తెలుసు, వాక్యాన్ని వినే మీ మనసు తెలుసు. ఆయన మనసు దాపరికమా? ఆయన నుంచి దాగ్గలమా? కనులిచ్చినవాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా, హృదయం ఇచ్చినవాడు ఎరుగకుండునా. స్తోత్రం, స్తోత్రం. యోధ అప్పటికే డబ్బు పిచ్చుండి డబ్బుని వెలకడతాడు. అప్పుడు అంటాడు ప్రభు, బీదలకు అమ్మి ఇమ్మంటున్నావు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఎల్లకాలం ఉండేవాడిని. ఆమె చేసిన పని సరియే. ఆమె అత్తరు భరణి పగులగొట్టి నా తల మీద పోసింది కదా, నా భూస్థాపన కొరకై ఆమె నన్ను సిద్ధపరిచింది. స్తోత్రం, స్తోత్రం. ఆయన భూస్థాపన కొరకు ఆమె ఆయన్ని సిద్ధపరిచింది. కానీ లేఖనముల నెరవేర్పు ప్రకారం చూస్తే ఆయన తల నూనెతో, ఆయన తల అత్తరుతో నింపబడింది. భూస్థాపన ఆయన కాదు, తుల్యులమైన మనల్ని బ్రతికించడానికి ఆయన మృతి నొందాల్సి వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. స్తోత్రం. అభిషేకాన్ని కోల్పోయిన మన కోసం తిరిగి అభిషేకంతో నింపడానికి ఆయన కోల్పోవలసి వచ్చింది. మంచుకు తడిసింది, అత్తరుతో తడిసింది. మూడోది, ఆయన తల ముండ్ల కిరీటంతో ఒత్తబడి శిరసంత రక్తసిక్తమైంది. చేతులు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడు, మన చేతులతో మనం చేసిన పాపం వల్ల ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయంట. మన పాదములు పాపము కొరకై పరుగెత్తినందువల్ల ఆయన పాదములు రక్తసిక్తమై మేకులతో నింపబడ్డాయంట. మన తలంపులతో మనం చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు ముండ్ల కిరీటంతో కొట్టబడిందంట. మన తనువు చేసిన పాపం కొరకై ఆయన తనువంతా గాయమైంది. ఒక ఆయన ఎవరో చెప్పాడు, పాట కూడా రాశాడు ఆయన, పెద్ద ఆయన. పంచ ఇంద్రియముల పాపమంత బాప పంచగాయములు పొందిన ప్రియప్రభు. మన పంచేంద్రియాల పాపాన్ని బాపడానికి ఆయన పంచగాయాలు పొందాడంట. పంచేంద్రియాల పాపాన్ని బాపడం కోసం అది వాస్తవమే, కానీ ఆయన పొందింది పంచగాయాలేనా? పంచ అంటే 5 గాయాలేనా? తలంతా ముళ్ళ కిరీటంతో ఒత్తబడింది. ఎన్ని ముళ్ళు ఉంటాయి అన్ని గాయాలు. 39 కొరడా దెబ్బలు కొట్టబడినప్పుడు వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. మేకులతో కొట్టారు. అసలు ఆయన శరీరంలో గాయము లేని స్థలమేముంది? తనువంత గాయమే. స్తోత్రం, స్తోత్రం. ఆయన శిరస్సు రక్తసిక్తమైంది. ఆయన తల మంచుకు తడిసింది. బాధ్యత కోల్పోయిన వారి కొరకు ఆయన చూపిస్తున్న అనితర సాధ్యమైన ప్రేమ. ఆయన తల అత్తరుతో తడిసిపోయింది. తన భూస్థాపన కొరకు అని అక్కడ రాయబడింది, కానీ అసలు భూస్థాపన చేయబడాల్సింది మనం. మృతతుల్యులం మనం. పాపమును బట్టి వచ్చు జీతం మరణం. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించును. 2 చేతులే దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. ఆయన రక్తం పాపాన్ని కడగడమే కాదు, మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. 9:14 చూడండి, హెబ్రీ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నేను ముగింపులోకి వస్తా ఉన్నాను.
నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో, ఆయన రక్తం పాపాలను కడుగుతుంది. పాపం నుంచి విడిపించబడిన మనం మళ్ళీ పాపం చేసి మనస్సాక్షిని కోల్పోయిన మనస్సాక్షితో, బలహీనపడిన మనస్సాక్షితో, నిద్రాణమైన మనస్సాక్షితో, నిస్తేజమైన మనస్సాక్షితో, స్తబ్దుగా మారిపోయిన మనస్సాక్షితో ప్రభువుని సమీపించి, ఒకప్పుడు పాపం చేశాను, నీ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచావు, ఇప్పుడు నేను దిగజారిపోయానయ్యా, నా మనస్సాక్షి కళంకభరితమైంది, నా హృదయం మోయబడిన జలకూపం వలె ఉంది, నా హృదయం వేయబడిన తలుపును పోలిన ఇంటిని పోలి ఉంది, మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. దేవుని అర్థిస్తే, దేవుని వేడుకుంటే, పాపమును కడగడానికి ఉపయోగించబడిన ఆయన రక్తం మనస్సాక్షిని కడగడానికి కూడా ఉపయోగపడుతుంది. స్తోత్రం, స్తోత్రం. ఆయన మంచుకు తడిసింది మన కోసమే, ఆయన తల అత్తరుతో తడపబడింది మృతతుల్యులైన మనల్ని బ్రతికించడానికి, ఆయన తల రక్తసిక్తమైంది పాపభరితమైన మన జీవితాలని కడిగి పవిత్రపరచడానికి, కోల్పోయిన మన ఆత్మీయ స్థితిని మరలా తిరిగి ఇవ్వడానికి. నీ కోసమే, నా కోసమే ఆయన శిలువ త్యాగం, ఆయన ప్రేమ, ఆయన అద్భుత ప్రణాళిక. ఒకప్పుడేమో తెలియక ఆయన్ని సిలువ వేశాం, వెలిగించబడి పరసంబంధమైన వరాన్ని రుచి చూచి దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించి మరలా తప్పిపోతే మనుష్య కుమారుని బాహాటంగా రెండో మారు సిలువ వేస్తున్నామని హెబ్రీ పత్రిక మన మీద నేరారోపణ చేస్తుంది. అట్టివారిగా మనం ఉండొద్దు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి ఆయన పాదాలను హత్తుకుందాం, పునశ్చరణ చేసుకుందాం, పునర్విమర్శ చేసుకుందాం, మళ్ళీ మన బ్రతుకుని ప్రభువుకి అంకితం చేద్దాం. ఆయనకిష్టంగా మనల్ని మలుచున్నట్లుగా మన జీవితాలు ఆయనకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన. దయచేసి తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు తీర్మానం చేసుకోండి, నా కోసమే నీ తల మంచుకు తెలిసిందయ్యా, నాకు భూస్థాపన చేయబడాల్సింది నేను, నా పాపముల వల్ల మృతతుల్యమైపోయింది నేను, నిన్నెరిగి మరల పడిపోయానయ్యా, నిన్నెరిగి తప్పిపోయాను నాయన. తిరిగి నన్ను పునర్జీవం ఇవ్వడానికి, జీవింపజేయడానికి, నా మనస్సాక్షిని శుద్ధి చేయడానికి, ఈరోజు ఒక నూతన మలుపు నా బ్రతుకులో ఇవ్వడానికి మీ మాటల ద్వారా శ్రేష్టమైన మీ వాక్కును పంపి నాతో మాట్లాడావు. నా కడమ దినాలు, కడమ జీవితం నీకోసమే నాయన. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. మా కోసమే మీరు కార్చిన ప్రతి రక్తం, కడరక్తపు బొట్టు వరకు మా కొరకు శిలువలో అప్పగించారు. మా పాపాల కొరకే కాదు, మా మనస్సాక్షిని కడగడానికి కూడా మీ రక్తం సూటిగా స్పష్టంగా మాట్లాడారయ్యా. బలహీనపడిన మా మనస్సాక్షిని ప్రభావితం చేయమని వేడుకుంటున్నాను. తిరిగి నూతన స్థితి మాకు దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రియులందరి కొరకు మీ నామాన్ని ఘనపరుస్తూ, అల్పుడైన నన్ను కూడా మీ పాదాల యొద్ద అప్పగించుకుంటూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.